నిజానికి భారతదేశంలో స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుందని నమ్మేటువంటి ఈ భారతదేశంలో ఒక స్త్రీని మధ్య వయసు కలిగినటువంటి స్త్రీని ఒంటరిని చేసి కరెంటు తీసి కరెంటు స్తంభానికి కట్టేసి చెప్పులతో కొట్టడం అనేది నీచాతి నీచమైన చర్య. నిజానికి ఈ దేశం ఆలోచన విధానం ఎంతవరకు కరెక్ట్గా ఉందో ఆలోచించాలి. అంతేకాదు గోవిందమ్మని ఒంటరిని చేసి కొట్టడం వెనుక ఎవరెవరైతే సూత్రధారులు ఉన్నారో, ఎవరైతే ఆ కులాన్ని ప్రోత్సహించి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈమె మీద దాడికి పురుగొల్పినారో ప్రతి ఒక్కరిని ఎఫ్ఐఆర్లో చేర్చి అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించి కఠినంగా శిక్షించి ఇట్లాంటి చర్యకు ఇంకొకరు పాల్పడడానికి కూడా ధైర్యం చేయకుండా చేయాలని పోలీస్ వ్యవస్థను డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గద్దల్ లాదర్, బహుజన్ సమాజ్ పార్టీ నంద్యాల జిల్లా ఇన్ఛార్జి.